హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. ముందే పిండి కలుపుకొని వంటలు చేసి చూపిస్తాను. దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇన్ని ఉన్నాయి. ఇవి ఎట్లా చేస్తామంటే 2 ప్యాకెట్లు వేసుకోండి ఫ్రెండ్స్. గులాబ్ జాములు అయితే ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నూనెలోకి వేసుకొని వేయించుకోవాలి. ఇవైతే రెడ్డిగా అయ్యే వరకు మనం అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 కప్పులు నీళ్ళు తీసుకొని దాంట్లోకి చక్కెర వేసుకొని అది పాకం అయ్యే వరకు జిగటగా అయ్యే వరకు మనం అట్లే పెట్టుకోవాలి. టీకా పాకం అయ్యే వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే పదండి. ఇటువంటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్లోకి 10 వేసినాము. ఇవి బాగా రెడ్ కర్రీ అయిన వరకు అట్లా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇన్ని ఇదిగోండి, ఇవన్నీ మిగిలినాయి. ఇవన్నీ అయిపోయినాక ఎట్లుంటాయి చూద్దాం. ఓకే దాని ఫ్రెండ్స్ ఇదైతే చక్కెర పాకము. ఇప్పుడైతే ఇక్కడ ఉండే గులాబ్ జామున్లో బాయిల్ చేసిన తర్వాత దీంట్లోకి వేస్తున్నాం. చూడండి, వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 గంటలు వదిలే. ఇట్లా కలిపిన తర్వాత మూత మూసేసి 5 నిమిషాలు వదిలేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.